ఓం నమో నరసింహాయ. ఈ రోజు నేను సింహాచలంలో కొలువైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాను. ఇక్కడికి రాగానే ఒక దృశ్యం కనిపించిందండి. తప్పడుగులు వాయిస్తూనే తీరా దగ్గరికి వెళ్ళి ఏంటా అని చూసి అడిగితే ఇక్కడ పై కనిపిస్తుంది కదా, దాన్ని అయితే స్వామివారికి గోశాలకి అప్పచెప్పేస్తారంట. వాళ్ళు మొక్కుకున్నారంట ఇలా పెయ్యిని ఇచ్చేస్తాననేసి. ఇలా కూడా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. మీలో ఎవరికైనా ఇలా ఎందుకు చేస్తారో తెలిస్తే గానీ నాకు కామెంట్ లో తెలియచేయండి. ఈ రోజు ఈ వీడియోలోని సింహాచలం నుంచి మనం ఫ్రీ బస్ లోని అన్నవరంలో కొలువై ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి వారి కొండ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది చూసేద్దాము. ఈ సింహాచలం నుంచి డైరెక్ట్ గా అన్నవరానికి బస్సులు లేవండి. మధ్యలోని 2-3 బస్సులు మనం మారాల్సి ఉంటుందండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు బస్సు ఎక్కడ దిగాలి, బస్సు ఎక్కడ ఎక్కాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. మన ఫ్రీ బస్ సిరీస్ లోని ఈ వీడియో 7వ వీడియోనండి. దీనికి ముందు 6 వీడియోలు చేశాను కదా, ఆ వీడియోస్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే దాని ప్లేలిస్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, ఈ సింహాచలం కోసం పూర్తి సమాచారంతోనే ఒక వీడియో చేసి ఉంచాను. అదేంటంటే ఈ సింహాచలంలోని చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, సింహాచలం కొండ మీద దర్శనం ఎలా చేసుకోవాలి, అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం, ఇంకా అన్నప్రసాదాలు అవి ఎక్కడ పెడతారో అన్న ఇన్ఫర్మేషన్ తోనే ఒక వీడియో చేసి ఉంచానండి. ఇప్పటికీ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు నేను సింహాచలం కొండ కింద మెట్ల మార్గం దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలోని సింహాచలం బస్ స్టాండ్ ఉన్నదండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎక్కబోయే బస్సు ఏంటో చూసుకొని బస్ ఎక్కేద్దాం. సింహాచలం ఆర్టీసీ బస్ స్టాండ్ కి చేరుకొని మనం ఇప్పుడు సింహాచలం బస్ స్టాండ్ నుంచి వైజాగ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాలండి. మనకి సింహాచలం బస్ స్టాండ్ లోనే బస్ వచ్చింది వైజాగ్ వెళ్ళింది. సో బస్ అయితే ఎక్కేసాను. టికెట్ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. మనకైతే ఫ్రీయే కదా, ఆధార్ కార్డు చూపించేమో టికెట్ కొట్టేసాము. సింహాచలం బస్ స్టాండ్ నుంచి వైజాగ్ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఎన్ని బస్సులు వెళ్తాయన్నది వాటి నెంబర్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. సింహాచలం నుంచి వైజాగ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఎక్కబోయే బస్సు అనకాపల్లి బస్సు అండి. ఆ బస్సు వచ్చి మనకి రెడీగా ఉన్నది. మీకు చెప్పాను కదా, ముందుగా ఇక్కడ నుంచి బస్సులు ఉంటూ బస్సులు మారాల్సి ఉంటుందండి. మనం నెక్స్ట్ వెళ్లాల్సిన బస్సు అనకాపల్లి అండి. అనకాపల్లి బస్సు అయితే ఎక్కిపోదాం పదండి. నేను వైజాగ్ లోని బస్సు ఎక్కేసానండి, అనకాపల్లి వెళ్లే బస్సు. బస్సు మనకి వైజాగ్ నుంచి ఫ్రీక్వెంట్ గా అంటే ప్రతి 10 నిమిషాలకి మనకి అనకాపల్లికి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వైజాగ్ ఆర్టీసీ బస్ స్టాండ్ లోని. బస్ ఎక్కేసి బస్ టికెట్ కూడా తీసేసుకున్నాను. ఛార్జ్ ఎంత అంటే 55 రూపీస్ తీసుకున్నారు. మనం డబ్బులు ఇవ్వకలేదు కదా, ఆధార్ కార్డ్ చూపించేసాను, టికెట్ అయితే ఇచ్చారు. నేను అనకాపల్లి రీచ్ అయిపోయాను. అంటే నేను కాదులే, మనం ఎక్కిన బస్సు. ఇక్కడ ఎవరో చూసారా, చేతులు అయితే ఆపుతున్నారు బస్సు ఆపని, కానీ ఆపలేదు డ్రైవర్ గారు. ఎందుకంటే బస్సు అప్పటికే ఫుల్ అయిపోయింది. సో అందుకని బస్సు ఆపలేదు అనమాట. ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా, దీన్ని పెరుగు బజార్ అంటారండి. అనకాపల్లిలోని ఈ పాయింట్ ఫేమస్ పాయింట్ అనమాట. అనకాపల్లిలోనే ఇదంతా మెయిన్ మార్కెట్ అండి. మనం ఈ మార్కెట్ లోకి వచ్చామనుకోండి, దొరకని వస్తువు అంటే ఏది లేదు, మొత్తం అన్ని దొరికేస్తాయి ఈ మార్కెట్ లో. నేను ఎక్కిన బస్సు ఏపీఎస్ఆర్టీసీ అనకాపల్లి బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయిపోయిందండి. నేను వైజాగ్ బస్ స్టాండ్ నుంచి అనకాపల్లి బస్ స్టాండ్ కి అయితే చేరుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే పాయకరావుపేట. ఆ పాయకరావుపేట బస్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాను. అది వచ్చేసి 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పారు. సో ఆ బస్ కోసం వెయిటింగ్ మాట. బస్ వచ్చిన తర్వాత బస్ ఎక్కిపోయి బస్ రేట్స్ ఎంత, ఎన్ని గంటలకు వెళ్తుంది అన్ని మన బస్సులో మాట్లాడుకుందాం. నేను అనకాపల్లి నుంచి పాయకరావుపేట వెళ్లే బస్ అయితే ఎక్కేసానండి. అనకాపల్లి అనుకున్నాను, బాబాయ్ మనం చాలాసేపు వెయిట్ చేయలేమో, బస్ దొరకదేమో అనుకున్నాను. కానీ మనం వెయిట్ చేసిన ఒక్క 15 మినిట్స్ అయితే బస్ అయితే వచ్చేసిందండి. బస్సులు అయితే చాలా ఫ్రీక్వెంట్ గా ఉన్నాయి. ఎవరి హాఫ్ అన్ అవర్ కి ఉంటాయంట బస్సులు పాయకరావుపేటకి. టికెట్ అయితే తీసేసుకున్నానండి. టికెట్ వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారు. కాకపోతే మీకు తెలిసిందే కదా, మనం ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఆధార్ కార్డు చూసాము, ఫ్రీగా టికెట్ కొట్టేసాము. కాకపోతే ఇక్కడ నుంచి మనం ఎంతసేపు జర్నీ అనేది చూడాలి. మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మరి ఎవరో ఒకరు అడిగితే కానీ తెలియదు కదా. సో అందుకని నేను కండక్టర్ గారిని అడిగాను, ఏమండి పాయకరావుపేటకి మనం వెళ్ళేసరికి ఏ టైం పడుతుంది అనేసి. ఆయన అన్నారు, ఒక 2.5 అవర్స్ టైం పడుతుందమ్మా ఇక్కడ నుంచి అని అన్నారన్నమాట. మనకి మధ్యలో ట్రాఫిక్ ఏమీ లేదనుకోండి, తొందరగానే వెళ్ళిపోతాము. మనకి వెళ్ళేదారిలో బోల్డ్ షాపులు వస్తాయి. ఇప్పుడు మనం యలమంచిలి స్టాప్ కి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. మనం ఎక్కిన బస్సులు పల్లె వెలుగు బస్సులు కాబట్టి ఇలాంటి స్టాపులు కంపల్సరిగా ఆగుతాయి. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మరి బస్సులు ఎక్కాలి కదా.
మనము యలమంచిల నుంచి పాయకరాపేటకు వెళ్లే దారిలోనే ఇలా ఇటు చూసిన కొబ్బరి తోటలు, ఇంకా ఇలా పొలాలే కనిపించాయండి. ఈ పొలాల్లోనే ప్రెజెంట్ వరి పంట లేదు. ఏవో చిన్న చిన్న ఆకుకూరలు ఏవో ఏసారనుకుంటా, నాకు బస్సులోంచి అలాగే కనిపించాయి. ఇంకా ఇదే దారిలోనే చిన్న చిన్న గోదావరి పాయలు ఇలాంటి పాయలు చాలా ఉంటాయండి. ఇప్పుడు మనకైతే ఒకటే కనిపించింది. ఇలా పచ్చని వాతావరణం ఉండడం వల్ల ఏంటంటే మనకే ప్లస్ పాయింట్. ఎందుకంటే అటు నుంచి మనకి చల్ల గాలేస్తుంది బస్సులోకి. బయట ఎండున్నా మనకేం తెలీదు. మనం మాటల్లోనే అడ్ రోడ్ అయితే వచ్చేసామండి. అడ్ రోడ్ అంటే ఏమీ లేదండి. ఇక్కడ నుంచి బస్సు వచ్చేసి రైట్ టర్న్ తిరుగుతుంది. అందుకే దీనికి అడ్ రోడ్ అనే పేరు. ఈ లెఫ్ట్‌కెళ్తే ఏ ఊరో నాకైతే ఐడియా లేదు గానీ రైట్ సైడ్‌కి వెళ్ళామనుకోండి మనం పాయకరావుపేటకి వెళ్ళిపోతాం. నేను పాయకరావుపేట బస్ స్టాండ్‌లో అయితే దిగిపోయానండి. అనకాపల్లి నుంచి పాయకరావుపేట రావడానికైతే 2 అవర్స్ అయితే టైం పట్టింది. మనం ఇక్కడి నుంచి తర్వాత ఎక్కబోయే బస్ వచ్చేసి అన్నవరం అండి. అన్నవరంకి ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా బస్సెస్ అయితే లేవండి. కాకినాడ వెళ్ళే బస్సు గాని, రాజమండ్రి వెళ్ళే బస్సు గాని ఎక్కాలి. లేదు అంటే ఇక్కడ నుంచి తుని బస్ స్టాండ్‌కి ఒక 10 రూపాయలకి ఆటో ఉంటుందండి. అక్కడి నుంచి వెళ్ళినా సరే మనకి అన్నవరానికి బస్సులు అవి ఉంటాయి. నేను పాయకరావుపేటలోనే బస్సు ఎక్కేసానండి. రాజమండ్రి వెళ్ళే బస్సు అయితే ఎక్కానండి. ఇది అన్నవరంలో ఆగుతుంది. చెప్పాను కదా, కాకినాడ బస్సు అయినా ఎక్కచ్చు, రాజమండ్రి వెళ్ళే బస్సు అయినా ఎక్కచ్చని. నేనున్న టైంలో అయితే రాజమండ్రి వెళ్ళే బస్సు వచ్చింది, ఎక్కేసాను. టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. మనమేం డబ్బులు ఇవ్వకలేదు, మనకి అన్ని ఫ్రీయే. టికెట్ తీసేసుకున్నాను. అదిగో అన్నవరం ముఖద్వారం వచ్చేసింది. అంటే మనం అన్నవరం రోడ్లోకి ఎంటర్ అయిపోయినట్టేనండి. నేను సక్సెస్ఫుల్ గా సింహాచలం నుంచి అన్నవరం దేవస్థానానికి అయితే చేరుకున్నానండి. నేను ఎక్కిన రాజమండ్రి బస్సు వచ్చేసి కరెక్ట్ గా ఈ దేవస్థానం దగ్గరే ఆగింది. అన్నవరం కొండ మీదకి మెట్ల ద్వారా వస్తానని చాలా మంది మొక్కుకుంటారండి. ఈ ఆర్చ్ నుంచి ఉంటాయి మెట్లు. ఈ మెట్లు ఎక్కేసారు అనుకోండి కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. అన్నవరం దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి స్వామివారి యొక్క స్థల పురాణం. ఈ ఆలయానికి ఎలా రావాలి, కొండ మీద రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, కొండ మీద కళ్యాణాలు ఏ టైంకి జరిపిస్తారు, అలాగే ఆ కళ్యాణం యొక్క టికెట్ రేట్ ఏంటి, అలాంటి మీకు పూర్తి సమాచారం ఏవైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ లో తెలియచేయండి. వాటి కోసం పూర్తి సమాచారంతోనే ఒక వీడియో చేస్తాను. చూసారు కదండి, మనం సింహాచలం నుంచి అన్నవరం రావడానికి ఒక 3-4 బస్సులు మారాల్సి వచ్చింది. మరి ఫ్రీగా ₹1 కూడా ఇవ్వకుండా రావాలి అంటే మరి మాత్రం కష్టపడాలి, అన్ని బస్సులు ఎక్కి రావాలి. మొత్తం ఈ ట్రిప్ అంతటికి మనం 5 to 6 అవర్స్ అయితే జర్నీ చేయాల్సి వచ్చిందండి. చూసారు కదా. అలాగే ఫైనల్ గా దీనికి డబ్బులు ఖర్చు వచ్చేసి ₹195 అండి. కానీ మనం ఈ ఫ్రీ బస్ యాత్రలోని ₹1 కూడా ఇవ్వకుండా మనం సింహాచలం నుంచి అన్నవరం అయితే చేరుకున్నాము. ఇక్కడతో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను.